ఇచ్చుట ధన్యత, పుచ్చుకొనుట ధన్యత. ఇవ్వడమే ధన్యత. లోకము నీకు ద్వేషమిస్తే నువ్వు ప్రేమ అనేది ఇవ్వడం నేర్చుకో. ఒకడు నీకు అపకారం చేస్తుంటే వాడికి ఉపకారం చేస్తూ ఇవ్వడం నేర్చుకో. ఒకడు నీ దగ్గర బాధపడుతూ వస్తే వాడికి శాంతి సమాధానం ఇవ్వడం నేర్చుకో. దేవుడు ఈ లోకంలోకి వచ్చి నీ దగ్గర నా దగ్గర ఏమీ ఆశించలేదండి. ఆయన ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు ఆయనకి. మరి ఏమి ఇచ్చాడంటే నీ కోసం రక్తం ఇచ్చాడు, నీ కోసం ప్రాణం ఇచ్చాడు, నా కోసం ప్రాణం ఇచ్చాడు, నా కోసం రక్తం కాచాడు. మనందరి స్వస్థత ఈరోజు ప్రార్థన ద్వారా స్వస్థత పొందుతున్నామంటే ఆనాడు సిలువలో ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును అనే మాట ఎంతో భయంకరమైన మాట అండి. ఎంతో ఆశ్చర్యకరమైన మాట.